అనే దానికి సంబంధించిన నేను క్లారిటీ అడుగుతున్నానండి. ఓకే, మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ ఒకసారి మీ జాతీయ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారు, మనం రాజకీయాల్లో ఉన్నాం, రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది, ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది. ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా 10 సార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది, గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారు. బాబు గారు ఇంకో బాబు గారు మాట్లాడింది చూశారు కదా మీరు. ఆయన ఆ రోజు జరిగిందంతా కూడా సమగ్రంగా వివరించారు. నన్ను కూడా మోసం చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది. వాస్తవంగా ఆ రోజు హీ వాజ్ అడ్రసింగ్ ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అప్పుడు ఉండగా ఆయనకి సమాచారం అందింది. ఆ సమాచారం తర్వాత హడావుడిగా ఆయన కూడా నిజంగా హీ వాజ్ అండర్ అన్ ఇంప్రెషన్, ఆయన హార్ట్ అటాక్ తోటి పోయారేమో అనుకున్నారు. సాయంత్రానికి ఏంటంటే ఆయన పేరులో ఆయన చేతిలో ఒక కత్తి పెట్టేసి తెల్లారికి ఆయన అంటాం సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో నారాసురం రక్త చరిత్ర. సో ఇవన్నీ కడప ప్రజలకి తెలిసినవే. ఇవాళ కొత్తగా ఆ వేదిక మీద నుంచి చెప్పడం వల్ల కొత్తగా టీడీపీకి వచ్చిన మైలేజ్ ఏంటండి మీరు అనుకోవటం? అంటే జనసేన ఒక కూటమిలో ఉన్న పార్టీగా మీరు అనుకోవటం అందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా అదనంగా ఆయన ఏం చెప్పారు? దాంట్లో సంపద సృష్టి మీద క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి ఈరోజు ఇస్తారేమో, బహుశా తెలియదు. ఇంకా ఒక రోజు ఉండగా మనం తొందరపడి కంక్లూజన్లోకి జంప్ అవటం కరెక్ట్ కాదు. ఇవ్వలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దుర్మార్గాలు, అకృత్యాలు ఆయన చేయబట్టే కదా 151లోంచి 5 ఎగిరిపోయి 11 దిగి ఆయన ఎక్కడో ఉన్నారు. దాని గురించి చెప్పుకోవడంలో అర్థం చరివించారను. కొత్తగా మీరేం సంపద సృష్టికి సంబంధించి మీరేం ఇప్పుడు 2000 ఎకరాలు చేతిలో ఉన్నాయండి. అవి అమ్మితే కాస్త 4 రూపాయలు వస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవటం. అదే భూములు అమ్మటం సంపద సృష్టికి కారణం అయితే కాదు కదా, మీరేమంటారు? కరెక్టేనండి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు క్లెయిమ్ చేస్తున్నట్టుగా వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చిన నిజాలు. ఆయన ఏమి అభూత్ కల్పన చేసో లేకపోతే లేనిపోను కల్పించో చెప్పట్లేదు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి ఈ గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, సాయంత్రానికి మళ్ళీ సీన్ మారిందో, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు. అంటే క్యాడర్ కి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ మీరు కష్టపడాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకోవాలి, మనం కష్టపడి పనిచేస్తేనే ప్రజలు మనల్ని ఆమోదిస్తారు, ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్తూనే ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి, ఎలాంటి రాజకీయాలు చేశారు వైసీపీ హయాంలో, అలాగే వైసీపీ నాయకత్వంలో అనేది ఆయన క్యాడర్ కి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో నాకైతే పెద్దగా అఫెన్సివ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం కనిపించట్లేదు. సిబిఐ ఎంక్వైరీలో ఏవైతే బయటపడిన నిజాలు ఉన్నాయో నేను అనేది కూడా అదే, అందరికీ తెలిసిన విషయాలే. దాంతో